నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనకి ధనం అనేది ఆదాయం అనేది పెరగాలి అని అంటే కనుక మేము ఏం చేయాలక్క, అందుకు అమ్మవారి మంత్రాలు కానీ పరిహారాలు కానీ ఉంటే చెప్పండి అక్క అని కూడా చాలామంది అడుగుతున్నారు. చాలామంది కూడా అక్క మేము పరిహారాలు చేసాము, మాకు ఆదాయం అనేది పెరగటం లేదు అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ప్రతి శుక్రవారము కూడా హోరా సమయంలో కనుక మన ఇంట్లో ఉన్న కల్లుపు జాడీలో ఇప్పుడు చూపించినట్టుగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు విపరీతమైన రాజయోగం అనే కంటే విపరీతమైన ధనాభివృద్ధి, ఆదాయం అనేది చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా మనకి ఆదాయం అనేది పెరగడానికి మంచి అవకాశం ఉందండి. ఇంకా ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. చాలా వరకు కూడా మన ఛానల్లో మనం కల్లుప్పుతో పరిహారం అనేది మనం చేసామండి. ఎప్పుడు మన అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం రోజులలో మనం కల్లుప్పుతో పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉన్నాం. అందులో 100కి 99% మనకి మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి. అలాగే ప్రతి శుక్రవారము కూడా అండి మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కల్లుప్పుకి చాలా ప్రాధాన్యత ఉందండి. ఎందువల్లంటే అమ్మవారు లక్ష్మీ కటాక్షం అనేది పెంపొందించడం కోసం మనం కల్లుప్పుని ఎక్కువగా ఉపయోగించాలి. అమ్మవారి స్వరూపం అండి కల్లుపు. అందువల్ల ఈ కల్లుపుని ఎవరింట్లో అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో, కూరల్లో కానీ, పూజకి కానీ, లేదంటే దిష్టి తీయడానికి కానీ, మన గుమ్మంలో పెట్టుకోవడానికి కానీ, గుమ్మంలో వచ్చేసి మనకి ధనాభివృద్ధి కలగడం కోసం గుమ్మంలో కూడా చిన్న చిన్న ప్రమిదల్లో కొంచెం కొంచెం వేసి అటు ఇటు కూడా పెడుతూ ఉంటారండి. అనేక రకాలుగా దేనికైనా సరే అండి, ఒక నెగిటివ్ వైబ్రేషన్ అంతా బయటికి పోయి మనకు పాజిటివ్గా మంచి విషయాలు జరగాలి అని అంటే కనుక మనం కల్లుపుని ఎక్కువగా ఉపయోగించడం అనేది చాలా మంచిది. ఇంకా ఈరోజు చూడబోయే ఈ పరిహారానికి కల్లుపుతోటే మనం చేయబోతున్నామండి. ఇంకా ఆ పరిహారం చేయటానికి ముందు ఎప్పుడు కూడా అండి చాలామంది అక్క మేము మా జాడీల్లోనే మేము కల్లుపుని ఉపయోగిస్తూ ఉన్నాము, కానీ మా ఇంట్లో కొంతమంది ఏంటి అని అంటే జాడీల్లోనే సాల్ట్ వేసి ఉపయోగిస్తూ ఉంటారండి. అక్క మాకు కల్లుప్పు అంటే ఏంటో తెలీదు, కల్లుప్పుని మేము ఉపయోగించటం లేదు, సాల్ట్నే ఉపయోగిస్తున్నాం, అది ఉపయోగించవచ్చా ఈ పరిహారాల కోసము అని. అసలు మన ఇంట్లో వంటకి కూడా సాల్ట్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో అది అవాయిడ్ చేసేసి కల్లుప్పుని ఉపయోగించుకోవడం అనేది చాలా మంచిదండి. నిజంగా ఇంతవరకు మనకు కోరిక తీరలేదు, ఆదాయం పెరగలేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక చిన్న చేంజ్ చేసి చూడండి. మీరు సాల్ట్తో మీరు ఇలా కల్లుప్పుని ఉపయోగించిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ అనేది కనిపించింది అనేది మీకే తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీరు కల్లుప్పునే కంటిన్యూ అవుతూ ఉంటారండి. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంటికి ఎప్పుడైతే కనుక ఇలాంటి ఒక మట్టి గిన్నెలు అంటే అండి మనం పింగాణి గిన్నెలు, జాడీలు లాంటివి వస్తూ ఉన్నాయి కదా, వాటిల్లో ఎప్పుడైతే కనుక కల్లుపుని వేసి వంటగదిలో స్టవ్కి పక్కన కుడి చేతి వైపున ఈ జాడీని ఎప్పుడైతే పెట్టి మనం ఉపయోగిస్తూ ఉంటామో చాలా మంచిదండి. అంతేకాకుండా అండి మీకు ఇంకొక టిప్పు కూడా అండి, ఈ కల్లుపు జాడీ పక్కనే మన నూనె వాడుతూ ఉంటాం కదా, మంచి నూనె కానీ వంటకి ఏ నూనె కానీ వాడుతూ ఉంటాం, ఆ నూనెని కూడా పక్కనే పెట్టాలండి. ఈ జాడీకి పక్కనే కనుక పెట్టగలిగితే చాలా మంచిదండి. ఇంకా ఈరోజు పరిహారం ఏంటి అని అంటే ఇలాంటి కల్లుపు జాడీలో ఎప్పుడు కూడా అండి శుక్రవారం పూట మీరు కల్లుపుని ఇంటికి కొన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. వారం చేస్తే కనుక చాలా మంచిది ఈ కల్లుపు కొనుక్కు రావడం అనేది. ఇంకా అలా కొనుక్కు రావడం కూడా హోరా సమయంలో తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా హోరా సమయం అనేది మనకి 3 సమయాలు వస్తూ ఉంటుంది. పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు. మీరు ఈ 3 సమయాలలో ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఇంకా కల్లుపు అనేది మీరు సాయంత్రం లోపు కొని ఇంటికి తెచ్చుకోండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు కానీ మనం కొనుక్కోవచ్చండి. రాత్రిపూటైనా కల్లుపు కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాంటి కల్లుపులో అండి
మనం వేయవలసిన ఈరోజు ముఖ్యమైన ఒక 2 వస్తువులు ఉన్నాయండి. ఈ వస్తువులను కనుక మనం కల్లుపు జాడీలో వేస్తే కనుక ఇది ఒక రహస్యమైన పరిహారం అండి. అసలు మనం ఇలా కల్లుపు జాడీలో వచ్చేసి ఇలా ఉపయోగిస్తున్నామని మనం చెప్పకూడదు ఎవరికి కూడా. ఆ ఫలితాన్ని ఎప్పుడైతే మన రిజల్ట్ పొందుతామో, మన రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా ఇలా వాడడం వల్ల అని చెప్పేసి, పలానా టైంలో వచ్చేసి మనం వాడుతూ ఉండంగానే నేను ఇలా జాడీలో వచ్చేసి ఇలాగా నాకు ఒక మేడం గారు చెప్పారు, నేను ఇలా వాడుతున్నాను, మీకు ఎప్పుడైతే ప్రయోజనం అనేది కలుగుతుందో అప్పుడు మిగతా వాళ్ళతో ఇలా వాడుకోండి అని చెప్పాలే కానీ మనం చేస్తున్నాము ఇలాగని చెప్పి వాళ్ళకి తీసుకెళ్ళి చూపించడము అలాంటి విషయాలు అనేవి మనం చేయకూడదనమాట. ఇంకా మీరు హోరా సమయంలో ఈరోజు శుక్రవారం అంటే ఈరోజు రాత్రి మీరు ఏం చేస్తారనంటే, ఆల్రెడీ మీ ఇంట్లో వంటగదిలో కల్లుపు జాడి ఉంటుంది కాబట్టి ఆ కల్లుపు జాడీలో మీరు ఒకే ఒక యాలకని ఒక లవంగాన్ని మీరు పెట్టాలండి. యాలక్కాయకి ఎంత శక్తి ఉందనేది మీకు తెలుసు. కల్లుప్పు అంటేనే మామూలుగా లక్ష్మీ కటాక్షం, మనకి విపరీతమైన ఐశ్వర్యాన్ని పెంపొందించగలిగేది కల్లుప్పు. ఆ తర్వాత యాలకలు. యాలక్కాయకి మంచి స్మెల్ అనేది ఉంటుందండి. ఎక్కడ ఆ యాలక స్మెల్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తారు. అసలు బయటికి వెళ్ళమన్నా వెళ్ళరండి. అలాంటి ఒక స్మెల్ యాలకల స్మెల్ అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలాంటి ఒక యాలకలతో ఒకే ఒక యాలక్కాయని మనం తీసుకోవాలండి. ఇంకా అలాగే ఒక లవంగం అండి. ఈ లవంగం కూడా అండి నిజంగా మనీని అట్రాక్ట్ చేయడం కోసం, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోయి, అంటే ఇన్ని రోజుల నుంచి మనకి పెరగకుండా ఏదైతే కనుక నెగిటివ్ శక్తి అనేది ఉందో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి అని అంటే కనుక హోరా సమయంలో ప్రతి శుక్రవారము కూడా అండి మీరు ఏం చేస్తారనంటే ఒకే ఒక యాలకని ఒక లవంగాన్ని మీరు జాడీలో పెట్టండి. ఎక్కడ అంటే మామూలుగా జాడీలో అడుగున మామూలుగా కొంచెం కల్లుపుని ఉంచండి, మధ్యలో ఈ ఒక యాలకని లవంగాన్ని వేసి పైన మామూలుగా కల్లుపుతో క్లోజ్ చేసేసేయండి. మామూలుగా ఎప్పటిలాగానే మీరు ఆ కల్లుపుని మీరు వంటకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు మీరు ఈ యాలకని లవంగాన్ని తీసేసి చెట్లలో పడేసి మళ్ళీ అదే ఆ శుక్రవారం నాడే కొత్తగా మళ్ళీ ఇంకొక యాలకని మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని పెట్టండి. ఇలా ప్రతి శుక్రవారము కూడా హోరా సమయంలో మీరు అలా కంటిన్యూస్గా మర్చిపోకుండా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు అసలు ఆదాయం అనేది ఎలా పెరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు ఐడియా కూడా ఉండకపోవచ్చండి. నిజంగా ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ అమ్మవారు నిజంగా మనకి విపరీతమైన అద్భుతాలని చూపిస్తారండి. అది కూడా చాలా ఫాస్ట్గా మనకు ఆదాయం అనేది పెరుగుతుంది. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. డబ్బు విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ ఎంత మార్పు వస్తుంది అనేది మీరే చూడగలుగుతారండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాయ్.